అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అప్పుడప్పుడు మనకు కొన్ని ప్రశ్నలు వస్తా ఉంటాయి. నేను బానే ఉంటున్నాను గదా! దేవుడికి ప్రార్థన చేస్తున్నాను గదా! ఎప్పటికప్పుడు చర్చికెళ్తున్నాను గదా! కానుకలిస్తున్నాను గదా! అయినా గాని నాకే ఎందుకిన్ని సమస్యలు? మా కుటుంబంలోనే ఎందుకిన్ని కష్టాలున్నాయి? అని ఒకసారి మనకి విశ్వాసంలో బలహీన సమయాలొస్తాయి. అలాగే అందరూ బానే ఉంటున్నారు. తప్పు చేస్తూ ఉండేవాళ్ళు, మోసాలు చేస్తూ ఉండేవాళ్ళు, విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళు ఆళ్ళందరూ బానే ఉంటున్నారు. ఏ పాపం చేయని నాకెందుకిలా వస్తుంది? క్రైస్తవులకి ఎందుకు కష్టాలొస్తున్నాయి? కొంతమంది దేవుడిని నమ్మని వాళ్ళు మన దగ్గరకొచ్చి, "మీరెందుకయ్యా దేవుడిని నమ్ముకుంటారు? దేవుడిని నమ్ముకున్న వాళ్ళకే కష్టాలొస్తున్నాయి. నమ్ముకోని వాళ్ళకి వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే దేవుడిని నమ్మకుండా ఉండేవాళ్ళే బాగున్నారు. మీరెందుకు దేవుడిని నమ్ముకుంటున్నారు?" అని చెప్పి కొంతమంది ఇలా అడుగుతారు. ఇంకొంతమందొచ్చి, యేసుక్రీస్తు కాదు, ఆ ఊరికెళ్తే, ఆ దేవాలయంకెళ్తే, అక్కడికెళ్తే ఈ అద్భుత కార్యం జరిగిద్ది, అక్కడికెళ్తే ఈ స్వస్థత కార్యం జరిగిద్ది అని కొంతమంది చెప్పినప్పుడు, నిజమైన దేవుడు ఒక్కడే కదా! మరి అక్కడికెళ్ళినప్పుడు ఎందుకు ఈ అద్భుత కార్యాలు జరుగుతున్నాయి? అబద్ధ బోధకులున్నారు. అబద్ధ బోధకులు ఏవేవో చేస్తున్నారో చెప్తా ఉంటారు. వాళ్ళ దగ్గర ఎందుకు ఈ స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి? ఇలాంటి చాలా ప్రశ్నలొస్తాయి మనకి. ఈ భూమి మీద కష్టాలు ఎప్పుడొస్తాయి? సుఖాలు ఎప్పుడొస్తాయి? కష్టాలు ఎందుకొస్తాయి? సుఖాలు ఎందుకొస్తాయి? ఇవన్నీ కూడా ఈరోజు మనం ఆలోచిద్దాం. కొంతమంది ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడోకప్పుడు నేనేదో తప్పు చేసుంటా. ఎప్పటికప్పుడు నేను కాకపోతే మా ఇంట్లో వాళ్ళు, మా అమ్మో, మా నాన్నో, మా తాతో ఏదో తప్పు చేసి ఉంటారు. అందుకే ఈరోజు మేము ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాం అని కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వాటన్నింటికి ఎప్పుడు కష్టాలు వస్తాయి? ఎందుకు వస్తాయి? ఎప్పుడు ఆనందాలు వస్తాయి? ఎప్పుడు వస్తాయి? ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం ఆలోచిద్దాం. ప్రతి వారం కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన ఏదో ఒక మాట, ఏదైనా ఉపమానం లేదా ఆయన జీవితంలో జరిగిన ఏదైనా సందర్భం అవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ వస్తాం కదా. ఈ రోజు కూడా మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న అన్ని ప్రశ్నలకి సమాధానాలని యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన ఒక సందర్భం నుండి మనందరం కూడా నేర్చుకుందాం. ఆ సందర్భం ఏంటో చూడండి అందరూ కూడా. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయన్ను అడగ్గా, శిష్యులు పుట్టుకతో గుడ్డివాడిగా పుట్టిన ఒక అతన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు. ఏమని? ప్రభువా, ఇతడు పుడతంతోనే గుడ్డిగా పుట్టాడు. వీడు తప్పు చేయడం వల్ల వీడు గుడ్డిగా పుట్టాడా? వీడు తప్పు చేయడం వల్ల అంటే దాని ఉద్దేశం ఏదో పూర్వ జన్మలో నేను ఏదైనా తప్పు చేశానేమో, అంత ముందు జన్మలో ఏదో తప్పు చేసి ఉంటా నేను, అందుకే ఇప్పుడు నేను గుడ్డిగా పుట్టాను అని చెప్పి జన్మలు, మరు జన్మలు, పునర్జన్మలు, 7 జన్మలు ఇవన్నీ నమ్మేవాళ్ళు ఉంటారు కదా. ఇలాగా వేరే జన్మలో నేను ఏదైనా తప్పు చేశానేమో, అందుకే దేవుడు నన్ను ఇప్పుడు శిక్షిస్తున్నాడేమో అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు జన్మలు లేవు, ఒకటే ఒక్క జన్మ, ఒకే ఒక్క జీవితం. ఈ జీవితంలో మనం మంచిగా బ్రతుకుతున్నామా, చెడ్డగా బ్రతుకుతున్నామా, అంతేగాని వేరే జన్మలు, చనిపోయిన తర్వాత మళ్ళీ మనిషిగానో, కుక్కగానో, పందిగానో పుడతాం, ఇట్లాంటివి ఏమీ లేవు అని నేను చాలాసార్లు చెప్పా. ఆ వీడియోలు కావాలంటే మన ఛానల్లో వేరే ఉంటే అవి కూడా చూడండి. ఈరోజు పునర్జన్మల గురించి కాదు నా టాపిక్. మనుషులకి కష్టాలు ఎందుకు వస్తాయి? వీడు పాపం చేయడం వల్లే వీడికి వచ్చిందా గుడ్డితనం? కాదు, వీడు పాపం చేయడం వల్ల కాదు. పక్కనే యేసుక్రీస్తు వారు చెప్తారు చూడండి, ఏమంటున్నారు యేసుక్రీస్తు వారు? యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, అంటే వీడు పుట్టుకతోనే గుడ్డిగా పుడతానికి, లేదా పుట్టుకతోనే కొంతమంది వికలాంగులుగా పుడతారు, పుట్టుకతోనే కొంతమంది మెదడుకు సంబంధించిన వ్యాధులు, ఆటిజమో లేకపోతే ఇంకోటో మెదడుకు సంబంధించిన వ్యాధులతో పుడతారు. వాళ్ళు అలా పుడతానికి గల కారణం వాళ్ళు పాపం చేయడం వల్ల, వేరే జన్మలో పాపం చేయడం వల్ల కాదు. వాళ్ళ పాపం వల్ల వాళ్ళు అలా పుట్టట్లేదు. మరి వాళ్ళు కాదా? వాళ్ళ తల్లిదండ్రులు తప్పు చేశారా? వాళ్ళ తల్లిదండ్రులు తప్పు చేయడం వల్ల దేవుడు శిక్ష వీళ్ళకేస్తున్నాడా అంటే, తల్లిదండ్రులు చేసిన తప్పుకి పిల్లలు శిక్షించడం, పిల్లలు చేసిన తప్పుకి తల్లిదండ్రులు శిక్షించడం, ఇదంతా కూడా తప్పు అని ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు. అవి కూడా మనం చదువుకున్నాం కదా. తల్లిదండ్రులు తప్పు చేయడం వల్ల ఆ శిక్ష తన మీదకి రావట్లేదు, ఇతడే తప్పు చేయడం వల్ల ఆ శిక్ష తన మీదకి రావట్లేదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఆదాం అవ్వలు చేసిన తప్పులకి ఈరోజు మనం అనుభవిస్తున్నామండి అంటూ ఉంటారు. ఆదాం అవ్వలు తప్పు చేస్తే దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తాడు? మనం చేసిన తప్పులకి దేవుడు మనల్ని శిక్షిస్తాడు, కానీ వేరే వాళ్ళు చేసిన తప్పులకి మనల్ని శిక్షిస్తే దేవుడు, అప్పుడు దేవుడు అన్యాయస్తుడు అవుతాడు కదా. వీడు గుడ్డివాడై పుడతానికి, చావు దాకా ఎందుకు? గుడ్డితనమైనా తీసుకోండి, లేదంటే కష్టాలు పడ్డమైనా తీసుకోండి. భూమి మీద వీడిప్పుడు కష్టాలు అనుభవిస్తున్నాడు అంటే అది వాడు చేసిన తప్పుల వల్ల కాదు, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పులు కూడా కాదు. మరి వాడు తప్పు చేయనప్పుడు, వాళ్ళ తల్లిదండ్రులు తప్పు చేయనప్పుడు వీడు కష్టాలు అనుభవిస్తున్నాడంటే ఎందుకు అనుభవిస్తున్నాడు అనే ప్రశ్నకి సమాధానాన్ని ఈరోజు మనం ఆలోచించాలి. దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా? ఏ తప్పు చేయకుండా వాడు గుడ్డివాడై పుడుతున్నాడు అంటే దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా అనే విషయాన్ని కూడా ఈరోజు మనం ఆలోచించాలి. ఎవరైనా కానీ గుడ్డిగా కానీ, లేదా వికలాంగులుగా కానీ, లేదా చిన్నపిల్లలు కడుపులోనే ఉన్నప్పుడు చనిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు, వీళ్ళు కానీ చనిపోతున్నారు, లేదా వాళ్ళకి ఏదైనా రోగాలు వస్తున్నాయి, లేదా వాళ్ళకి ఏమన్నా జన్యు సంబంధమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పుట్టుకతో అవన్నీ కూడా వస్తున్నాయి అంటే దానికి కారణం దేవుడు కాదు. దానికి కారణం ఎవరో? ప్రకృతి. మనిషికి కష్టాలు 3 కారణాల వల్ల వస్తాయి.
ఒకటి ప్రకృతిని దేవుడు స్టార్టింగ్లో మంచిగా ఇచ్చాడు. తర్వాత మనుషులందరూ కలిసి ఏం చేశారు? ఆ ప్రకృతిని పాడు చేశారు. రోగాలు, ఇప్పుడు ఇన్ని రోగాలు, కొంతమంది పుట్టుకతో గుడ్డిగా పడుతున్నారు, కొంతమంది పుట్టుకతోనే అనేక రోగాలతో పడుతున్నారు, కొంతమంది అసలు పుట్టట్లా, కడుపులోనే చనిపోతున్నారు, సి సెక్షన్ లేనిదే అసలు ఈ కాలంలో పిల్లలు పుట్టట్లేదు. ఇవన్నీ జరగడానికి గల కారణాలు ఏంటి? మనము ప్రకృతిని పాడు చేసాం. ఎండల సమయానికి రావు, వచ్చిన ఎండ ఎక్కువగానే తక్కువగానే వస్తుంది. వర్షాల సమయానికి రావు, వచ్చినా కానీ ఎక్కువగానే తక్కువగానే వస్తాయి. ప్రకృతిని మనిషి పాడు చేయడం వల్ల ఇవన్నీ కూడా వస్తున్నాయి. ప్రకృతి దేవుడు చేసినప్పుడు బాగానే ఉంది. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు ఉన్నప్పుడు ప్రకృతి అంతా బాగానే ఉంది. ఆ తర్వాత కాలంలో ఏం చేస్తాం? చెట్లు నరికేయడం, ఆ జంతువుల్ని ఈ జంతువుల్ని పూర్తిగా నాశనం అయిపోయేలా చేయడం, ప్లాస్టిక్ లాంటివి కనిపెడతాం. అలా మొత్తానికి ఏమైంది? మనుషులు అందరూ కలిసి ప్రకృతిని పాడు చేశారు. గాలి, నేల, నీరు, నింగి అన్ని పాడైపోయినాయి. ఎక్కడికన్నా వెళ్ళి నీట్గా గాలి పీల్చుకుందాం అనే కుదరట్లా, మాస్క్ పెట్టుకోవాల్సి వస్తుంది. అంతగా ప్రకృతిని మనుషులందరూ కలిసి పాడు చేశారు. మనుషులందరూ కలిసి ప్రకృతిని పాడు చేయడం వల్ల ఆ ప్రకృతి ఎఫెక్ట్ అనేది మనిషి మీద పడి మనిషికి రోగాలు వస్తున్నాయి. ఇలా మనిషికి కష్టాలు వస్తాయి. ఇదొకటి. ఇంకోటి, మనుషులందరూ కలిసి కేవలం ప్రకృతికి హాని చేయడం మాత్రమే కాదు, పక్కన మనుషులకు కూడా హాని చేస్తారు. స్టార్టింగ్ నుండి చూడండి, పేద ధనిక, ఈ భేదాన్ని ఎవరు సృష్టించింది? మనుషులే కదా. దేవుడు అందరికీ ఒకటేలాగా కదా ప్రకృతిని ఇచ్చాడు. కానీ కొంతమంది మనుషులు ఏం చేశారు? పేద ధనిక అనే తేడాలు సృష్టించాడు. వీడు గొప్పవాడు, వీడు తక్కువవాడు అనే తేడాలు చూపించారు. వీడు బాగా ఉండాలి, వీడు బాగా ఉండకూడదు అనే భేదాన్ని చూపించారు. మనుషులు క్రియేట్ చేసిన ఈ అసమానతల వల్ల మనుషులు కష్టాలు అనుభవిస్తారు. ఆ దేశం, ఈ దేశం, మా దేశం వేరు, మీ దేశం వేరు, ఇక్కడ దొరికేది ఈ మనుషులది, అక్కడ దొరికేది ఆ మనుషులది, వీళ్ళు ఈ మతానికి చెందిన వాళ్ళు, వీళ్ళు ఈ కులానికి చెందిన వారు, వేరే వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. ఇలా మనుషుల మధ్య మనుషులే అనేక భేదాలు సృష్టించుకోవడం వల్ల ఒకరి వల్ల ఇంకొకరు బాధపడుతున్నారు. ఒకటి దగ్గర అవసరం దానికన్నా ఎక్కువ డబ్బు ఉంటుంది, ఇంకొకటి దగ్గర ఆకలి తీర్చుకోవడానికి కూడా ఆహారం ఉండట్లేదు. మనుషులు సృష్టించిన అసమానతల వల్ల, వీటి వల్ల మనుషులు కష్టాలు అనుభవిస్తున్నారు. దేవుడు ప్రకృతిని మాత్రం అందరికీ ఒకేలాగా సృష్టించాడు. ప్రకృతిని మీ ఇష్టం వచ్చినట్టుగా కంట్రోల్ చేయండి, యాలండి అని చెప్పి మనుషులకు అప్పగించాడు. ఆ మనుషులందరూ కలిసి ఆ ప్రకృతిని పాడు చేయడం వల్ల, సొసైటీని పాడు చేయడం వల్ల ఈ రోజు మనిషికి కష్టాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మత్తయి సువార్తలో అని చెప్తాడు కదా, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడిని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ప్రకృతి అందరికీ ఒకేలాగా ఉంది. దేవుడు ఏ భేదం చూపించట్లా. అందరికీ కూడా ఒకటే ప్రకృతి, అందరికీ కూడా ఒకటే సూర్యుడు. నువ్వు మంచిగా ఉన్నా నీకు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఎండ ఎక్కువగా ఉంటుంది, ఒకటి చెడ్డవాడైనా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఎండగానే ఉంటుంది. వర్షం పడినప్పుడు వీడి మీదకి వర్షం పడుద్ది, వాడి మీదకి వర్షం పడుద్ది. ఈ ప్రకృతిని దేవుడు అందరికీ ఒకే విధంగా ఇచ్చాడు కాబట్టి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనే తేడా లేకుండా ఈ ప్రకృతిని మనం ఎలా అయితే నాశనం చేశామో దాని ఎఫెక్ట్ ప్రతి మనిషి మీద పడుతుంది. దీనివల్ల మనం కష్టాలు అనుభవిస్తున్నాం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇన్ని జరుగుతుంటే దేవుడు ఏం చేయడం అంటే చేస్తాడు. దేవుడి గురించి నేను తర్వాత చెప్తా. ప్రస్తుతానికి మనం అసలు మనుషులకి కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే, మనుషులు ఈ ప్రకృతిని పాడు చేయడం వల్ల, మనుషులు తమ మధ్య అసమానతలు సృష్టించుకోవడం వల్ల. ఇంకా రెండో రకంగా మనిషికి ఎలా కష్టాలు వస్తాయి అంటే, ప్రతి మనిషి తన స్వయంకృత అపరాధాల వల్ల, వీడేదో తప్పులు చేస్తాడు, ఎవడో వాడిని కొడతామో తిడతామో, వాడి మీద ద్వేషం పెంచుకోవడమో శత్రువుగా తయారు చేసుకోవడమో చేస్తాడు. దానివల్ల మళ్ళీ కష్టాలు అనిపిస్తారు. వీడేదో బద్ధకంగా ఉంటాడు, కష్టపడ్డో పని చేయడు, ఎప్పుడు ఫోన్ అన్న లేదా అలా బద్ధకంగా ఉంటాడు, కానీ అన్ని రావాలి, ఆస్తి కావాలి, డబ్బులు కావాలి, అన్ని కావాలని ఆడి దగ్గరికి వచ్చి పడి ఉండాలన్నట్టు కోరుకుంటూ ఉంటాడు. బద్ధకం, మనం సరిగ్గా ప్రవర్తించకపోవడం, ఎదుటి వాళ్ళందరినీ కూడా శత్రువులుగా తయారు చేసుకోవడం, వీటి వల్ల కూడా మనిషి కష్టాలు అనిపిస్తాడు. ఇకపోతే మూడో రకం, ఎదుటి వ్యక్తులు మోసం చేయడం వల్ల కూడా మనిషి కష్టపడతాడు. మనం ఏ తప్పు చేయకపోయినా ఎదుటోడు మనల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు కదా, వాడి స్వార్థం కోసం వాటి వల్ల కూడా మనుషులు కష్టపడతా ఉంటారు. వీటన్నింటిని మనం పెట్టుకొని మనం కష్టాలు పడేటప్పుడు దాన్ని పాపానికి లింక్ చేయొద్దు. నేనేదో అంతకుముందు ఏదో పాపం చేశానేమో, నా తల్లిదండ్రులు ఏదన్నా అంతకుముందు పాపం చేశారేమో, వేరే జన్మలో పాపం చేశారేమో, ఈ జన్మలోనే నా తల్లిదండ్రులు పాపం చేశారేమో, అందుకే ఈరోజు నేను కష్టాలు అనుభవిస్తున్నానేమో అని ఈ కష్టాలన్నింటినీ తీసుకెళ్ళి పాపానికి చుట్టకండి. వీడు తప్పు చేయలేదు, వీడిని కన్నవారు తప్పు చేయలేదు, మరి వీడు ఎందుకు ఇప్పుడు కష్టాలు పడుతున్నాడు? గుడ్డివాడంటే గుడ్డివాడనే కాదు, ఏదైనా కానీ కష్టాలే కదా. కష్టాలు ఇప్పుడు వీడు ఎందుకు అనుభవిస్తున్నాడు అంటే ప్రకృతి వల్ల, వేరే వాళ్ళు ప్రకృతిని నాశనం చేయడం వల్ల, మనుషుల మధ్య అసమానతలు సృష్టించడం వల్ల, మనమే స్వయంకృతంగా తప్పులు చేసి దాని ఫలితాన్ని అనుభవించడం వల్ల, లేదా బద్ధకంగా ఉంటూ కోరికలు ఎక్కువైపోవడం వల్ల, వీటన్నింటిలో ఏదైనా అయి ఉండొచ్చు, లేదా అన్ని కలిపి కూడా అయి ఉండొచ్చు. అందువల్లే ఈరోజు మనం కష్టాలు అనుభవిస్తున్నాం అనే విషయాన్ని మొట్టమొదటిగా ప్రతి మనిషి కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, దేవుడు ఏం చేస్తున్నాడంటే
ప్రతి మనిషికి కూడా స్వతంత్రాన్ని ఇచ్చేసి, సరే మీరేం చేస్తారో చేయండి ఈ భూమి మీద. ఈ భూమి మీద మీరేం చేసినా కానీ ఏం జరుగుతుందంటే, మీరు మంచివాళ్ళుగానా తయారవుతున్నారు, లేదా చెడ్డవాళ్ళుగానా తయారవుతున్నారు. మీ స్వభావం అనేది బయటపడుతుంది. మీరు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో ఫైనలైజ్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఫలితాన్ని ఇస్తాను, తీర్పు తీరుస్తాను అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఎందుకు అప్పుడే తీరుస్తాను అంటున్నాడు? ఇప్పుడు భూమి మీద నాకు 1000 కోట్లు ఇచ్చాడు దేవుడు ఆస్తి. ఆ 1000 కోట్ల ఆస్తి వల్ల నేను ఇంకా ఏ పాపం చేయకుండా ఉంటానా? డబ్బులు ఉన్న వాళ్ళు పాపం చేస్తున్నారు, మనం చూడట్లేదా? ఆ 1000 కోట్ల ఆస్తి వల్ల ఇంకా నా జీవితం సెటిల్ అయిపోద్దా? అక్కడ నుండి మళ్ళీ ఇంకెన్ని వేరే కష్టాలు వస్తాయేమో, డబ్బుకు సంబంధించిన కాకుండా వేరే కష్టాలు వస్తాయేమో, లేదా కుటుంబానికి సంబంధించిన కష్టాలు వస్తాయేమో. కుటుంబంలో ఏ సమస్యలు లేకుండా చేశాడు, వేరే సమస్యలు రావా? ఆర్థికంగా ఆరోగ్యంగా సమస్యలు రావా? భూమి మీద ఏవేవైతే సమస్యకి పరిష్కారం అని మనం అనుకుంటామో అవన్నీ కూడా తాత్కాలిక పరిష్కారాలే కానీ శాశ్వత పరిష్కారం కాదు. దేవుడు శాశ్వతంగా పరిష్కరించాలి అనుకుంటాడు ఏ సమస్యనైనా. అందుకే దేవుడు అంటాడు, ఈ భూమి మీద కాలం అయిపోయిన తర్వాత అప్పుడు నేను తీర్పు తీరుస్తాను. పరలోకమైన నరకమైనా కానీ అప్పుడు ఇస్తాను. ఈ భూమి మీద కాలం అనేది కేవలం పరీక్షా సమయం. ఈ పరీక్ష సమయంలో ఏం జరుగుతుంది? మంచి వాళ్ళుగా తయారవాలనుకున్న వాళ్ళు మంచిగా తయారవుతున్నారు, చెడ్డవాళ్ళుగా తయారవాలనుకున్న వాళ్ళు చెడ్డవాళ్ళుగా తయారవుతున్నారు, ఎదుటివాడిని మోసం చేయాలనుకున్న వాళ్ళు ఎదుటివాడిని మోసం చేస్తున్నారు, ప్రకృతిని నాశనం చేయాలనుకున్న వాళ్ళు ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ఎవడెవడు వాడి స్వతంత్రాన్ని ఉపయోగించుకుని ఏవేవి చేయాలనుకుంటే అవి చేస్తున్నాడు. దేవుడు స్వతంత్రాన్ని ఆపట్ల. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో, కానీ ఫైనల్గా నేను మీ జీవితాలను బట్టి మీకు తీర్పు తీరుస్తాను. మీ జీవితాల్లో మీరు మంచిగా ఉంటున్నారా చెడ్డగా ఉంటున్నారా అనే దాన్ని బట్టి మీకు పరలోకమా నరకమా అనే తీర్పు తీరుస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అది శాశ్వత పరిష్కారం. ఆ శాశ్వత పరిష్కారం కాకుండా భూమి మీద మనకి దేవుడు ఏం చేసినా కానీ అవన్నీ కూడా తాత్కాలిక పరిష్కారాలే అనేది మీరు గుర్తుపెట్టుకోండి అని దేవుడు చెప్తున్నాడు. మనకి ఎందుకు భూమి మీద కష్టాలు వస్తున్నాయి అంటే, మనం బద్ధకంగా ఉండడం వల్ల, లేదా మనం ఏదైనా తప్పులు చేయడం వల్ల, లేదా మనుషులందరూ కలిసి మనుషుల మధ్య అసమానతలు సృష్టించడం వల్ల, లేదా మనుషులందరూ కలిసి ప్రకృతిని పాడు చేసడం వల్ల, వీటన్నింటి వల్ల మనుషులు ఈ రోజు కష్టాలు అనుభవిస్తున్నారు. అంతేగాని ఆ కష్టాలు దేవుడు పెట్టట్లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దేవుడు ఎప్పుడు కష్టాలు పెట్టడా? మరి దేవుడు ఎప్పుడు ఆనందాలు ఇవ్వడా? అవన్నీ కూడా చనిపోయిన తర్వాతే చూస్తాడు దేవుడు. ఈ భూమి మీద మనం బతుకున్న సమయంలో దేవుడు అసలు మన జీవితంలో ఏవైనా చేస్తాడా చేయడా అనే దాని గురించి నేను మాట్లాడతా. దాని గురించి కూడా మనం మాట్లాడదాం, అది కూడా చెప్తా. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, మనం భూమి మీద ఏదైనా కష్టాలు అనుభవిస్తున్నప్పుడు దానికి డైరెక్ట్గా మనం దేవుని నిందించకూడదు. ఎందుకంటే అవన్నీ కూడా మనుషులు అందరం కలిసి మన మీదకి మనం తెచ్చుకున్నాయి. ప్రకృతిని పాడు చేయడం వల్ల సొసైటీలో అసమానతలు, పేద ధనిక, వీడు ఉన్నాడు వీడు లేనోడు, లేదా వీడు ఆడు వీడు ఆ వర్గానికి చెందినవాడు వీడు ఈ వర్గానికి చెందినవాడు, వీడు ఆ కులం వీడు ఈ కులం, వీడు ఆ మతం వీడు ఈ మతం, ఇలా మనుషుల మధ్య అసమానతలు సృష్టించడం వల్ల, బాగా ఒకడు దోచుకోవడం వల్ల, ఒకడిని ఇంకొకడు మోసం చేయడం వల్ల, ఇలాగా మనుషులందరూ కూడా భూమి మీద దేవుడిచ్చిన స్వతంత్రాన్ని తప్పుగా ఉపయోగించుకోవడం వల్ల మనం కష్టాలు అనుభవిస్తున్నాం. దేవుడిచ్చిన ఈ స్వాతంత్రాన్ని తప్పుగా ఉపయోగించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒరే నువ్వు చదవరా, ఎగ్జామ్ రాయరా, బాగా మంచిగా ప్రిపేర్ అయితేనే జాబ్ వచ్చిద్దిరా అని చెప్పారనుకో, నేను చదవకుండా నాకు మార్కులు రావాలి, అందుకోసం నేను దేవుడిని నమ్ముకుంటా. నేను జాబ్కి ప్రిపేర్ అవను, అయినా కానీ నాకు జాబ్ రావాలి, అందుకోసం నేను దేవుడిని నమ్ముకుంటా. ఏం చేయకుండానే నాకు డబ్బులు వచ్చేయాలి, ఏం చేయకుండానే నాకు ఇల్లు వచ్చేయాలి, ఏం చేయకుండానే నాకు అందమైన భార్య అందమైన భర్త వచ్చేయాలి. ఇట్లాగా ఈజీగా సుఖాల కోసం అలవాటు పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని ఉపయోగించుకొని హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, వాళ్ళలో ఎవరైతే దొంగ బతుకులు ఉంటారో వాళ్ళు జనాలను మోసం చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. అసలు ఆ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకోకుండా మనందరం కూడా మోసపోతూ ఉంటాం. కాసేపాగా ఆలోచించండి, నువ్వు ఎగ్జామ్ చదవకుండా దేవుడు నీకు ఎగ్జామ్ మార్కులు బాగా ఇచ్చేస్తే అది అన్యాయం అవదా? అలా చేయడం వల్ల దేవుడికి ఉపయోగం ఏంటి? మనకే నష్టం కదా. దానివల్ల మన సమస్యలన్నీ తీరిపోతాయా? దాని తర్వాత ఇంకో సమస్య వస్తుంది, జాబ్ అనే ఇంకో సమస్య వస్తుంది, అప్పుడు కూడా దేవుడే తీరుస్తారంటారా? సరే జాబ్ వచ్చింది, తర్వాత ఇంకో సమస్య రాదా? పెళ్ళి అంటారు, మళ్ళీ పెళ్లి కోసం దేవుడిని అడుగుతారు, పెళ్లి కోసం మళ్ళీ దేవుడి దగ్గర అనేక నాటకాలు ఆడుతూ ఉంటారు. సరే పెళ్ళి అయింది, ఆ తర్వాత మళ్ళీ కష్టాలు ఏమి రావా? సరే మళ్ళీ డబ్బులు కావాలంటారు, మళ్ళీ ఇల్లు కావాలంటారు, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి. ఈ జీవితాంతం ఇలాగే బతకడమేనా? ఇంక అదేనా దేవుడి కృప అంటే? ఇంక అదేనా దేవుడు మేలు చేయడం అంటే? దేవుడిని నమ్ముకోని వాళ్ళు కూడా కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇంకా నీతో పోలిస్తే వాళ్ళే బెటర్ కదా. ఇంకా దేవుడు ఈ భూమి మీద జీవితాన్ని ఇచ్చింది దేనికి? కష్టాలు సుఖాలు అనే వాటికి ప్రతిసారి కూడా మనం దేవుణ్ణి పాపాన్ని తీసుకురాకూడదు. కష్టాలు సుఖాలు అనేవి మన స్వయంకృత పనుల వల్ల, మన యొక్క సామర్థ్యం వల్ల, మనం బద్ధకంగా ఉన్నాం, కష్టపడి పనిచేస్తున్నాం, దీనివల్ల, ప్రకృతి వల్ల, మనుషులు సృష్టించిన అసమానతల వల్ల, ఇలా చాలా విషయాల మీద ఆధారపడి ఉంటాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం సరే మరి దేవుడు ఏం చేయడా? ఇవన్నీ జరుగుతుంటే దేవుడు ఏం చేస్తాడు? మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంకా దేవుడిని నమ్ముకోవడం దేనికి? ఆయన వల్ల ఉపయోగం ఏంటి అనే ప్రశ్నకి ఇప్పుడు వచ్చి ఆలోచిద్దాం. దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, నీ జీవితం మొత్తం కూడా నువ్వు
పాపాలు మానేసి మంచిగా తయారవడానికి, నీ జీవితంలో పరిపూర్ణ మంచివాడిగా, పరిపూర్ణంగా నువ్వు మంచివాడిగా మారడానికి నీకు ఏ ఏ పరిస్థితులు అవసరమో అలాంటి దేవుడు నీకు దయచేస్తూ ఉంటాడు. నీకు కష్టాలు అవసరం అనుకో, దేవుడు కష్టాలు ఇస్తాడు. అబ్రహాము కష్టాలు ఇవ్వడం వల్లే కదా అబ్రహాం యొక్క విశ్వాసం మనకు కనబడింది. దావీదికి కష్టాలు ఇవ్వడం వల్లే కదా దావీది యొక్క విశ్వాసం మనకు కనబడింది. యోబు గారికి కష్టాలు ఇవ్వడం వల్లే కదా యోబు గారి విశ్వాసం మనకు కనబడింది. చుట్టుపక్కల ఉండే అన్ని పరిస్థితుల్ని బేస్ చేసుకుని దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు విశ్వాసంలో ఎదగడానికి, నువ్వు మంచిగా మారడానికి, నువ్వు ఇంకా దేవుడి లక్షణాలను గుర్తించడానికి, నీకు సుఖాలు కావాలంటే దేవుడు సుఖాలు ఇస్తాడు, నీకు కష్టాలు కావాలంటే దేవుడు కష్టాలు ఇస్తాడు. కష్టాలు ఇచ్చినంత మాత్రాన నువ్వేదో పాపం చేసావని కాదు, దేవుడు నిన్ను శిక్షించాడని కాదు. సుఖాలు ఇచ్చినంత మాత్రాన నువ్వేదో మంచివాడు అని దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అని కూడా కాదు. భూమి మీద కష్ట సుఖాలు అనేవి మనం పరిపూర్ణంగా మంచివారిగా కానీ చెడ్డవారిగా కానీ తయారవడానికి దేవుడు తీసుకొస్తున్న పరిస్థితులు మాత్రమే. ఎందుకంటే భూమి మీద కష్టమైన సుఖమైన ప్రతిదీ కూడా టెంపరరీ, తాత్కాలికం, కొంతకాలం మాత్రమే ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చే కష్టం సుఖం అవి పర్మనెంట్. పరలోకం సుఖం పర్మనెంట్. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కష్టాలు ఉండవు. నరకం బాధ, దేవుడికి దూరంగా ఉండటం అనే బాధ, ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆనందం ఉండదు. ఇవి పర్మనెంట్ సొల్యూషన్స్, అంటే శాశ్వత కాల సొల్యూషన్స్ దేవుడు ఈ భూమి మీద నుండి మనం వెళ్ళిపోయిన తర్వాత, అంటే చనిపోయి నిజమైన జీవితంలోనికి మనం ప్రవేశించిన తర్వాత ఇస్తాడు దేవుడు. మరి ఈ భూమి మీద వచ్చే కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా కేవలం తాత్కాలికం మాత్రమే. అవన్నీ కూడా మనం విశ్వాసంలో ఎదగడానికి, పరిపూర్ణంగా మంచివారిగా కానీ చెడ్డవారిగా కానీ తయారవడానికి దేవుడు ఈ పరిస్థితులన్నీ కూడా తీసుకొస్తూ ఉంటాడు. కొంతమందికి డబ్బు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క రియల్ క్యారెక్టర్ అనేది బయటకు వచ్చింది. డబ్బు లేనప్పుడు ఒకలా ఉంటారు, డబ్బు ఉన్నప్పుడు ఒకలా ఉంటారు. డబ్బు ఇచ్చి దేవుడు వాళ్ళ క్యారెక్టర్ని బయట పెడతా ఉంటాడు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో పాపం చేస్తారో ఆ పరిస్థితుల్ని దేవుడు వాళ్ళ ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. కొంతమంది మామూలుగా బాగానే ఉంటారు, అవకాశం వచ్చినప్పుడు తప్పు చేస్తూ ఉంటారు. అలాంటి అవకాశాన్ని దేవుడు ఒకసారి వాళ్ళ దగ్గర తీసుకెళ్తూ ఉంటాడు. కొంతమంది అక్కడికి వెళ్తే నేను పాపం చేస్తున్నానేమో, దానికి దూరంగా ఉండాలని దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు దేవుడు ఆ పరిస్థితిని దూరంగా పెడతా ఉంటాడు. ఏదైనా కానీ మనం మంచివారిగా కానీ చెడ్డవారిగా కానీ తయారవడానికి, భూమి మీద ఉండే కష్ట సుఖాలను బేస్ చేసుకుని, కొంతకాలం ఉండే కష్టం కొంతకాలం ఉండే సుఖం వీటిని బేస్ చేసుకుని, ఏదో పాపం చేయడం వల్ల ఏదైనా జరిగిందా, లేదా దేవుడు ఏదైనా నన్ను శిక్షిస్తున్నాడా, ఇలాగా దేవుడి గురించి మనం ఆలోచించకూడదు. దేవుడి గురించి మనం ఎప్పుడు ఆలోచించినా కానీ ఆయన శాశ్వత జీవితం కోసం, శాశ్వతంగా ఉండే పరిష్కారం కోసం చూస్తాడు. పరలోకం నరకం కోసం మనల్ని ప్రిపేర్ చేస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. యోబు గారు ఉంటారు. యోబు గారు ఏ పాపం చేయడం వల్ల ఆయనకి శ్రమలు వచ్చాయి? ఆయన ఏం పాపం చేయలేదు కదా, అయినా కానీ ఆయన కష్టాలు వచ్చాయి కదా. ఆయన భూమి మీద మార్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా కష్టాల వల్ల మార్చుకున్నాడు. ఆ తర్వాత కష్టాలు పోయాయి. ఏ సమయంలో మనకి ఏ అవసరమో అవి దేవుడు ఇస్తాడు. కష్టాలైనా సుఖాలైనా దేవుడు ఆ సమయానికి మనకు అవసరం కాబట్టి ఇచ్చాడు. ప్రకృతి ద్వారా ఇవ్వచ్చు, ఒక్కోసారి వేరే మనుషుల ద్వారా ఇవ్వచ్చు, లేదా మనుషులందరూ కలిసి సృష్టించిన అసమానతల ద్వారా ఇవ్వచ్చు. కొంతమంది అగ్ర కులాల్లో పుడటం వల్ల వాళ్ళ నిజమైన స్వభావం బయటపడింది. కొంతమంది దళితులుగా పుడటం వల్ల వాళ్ళ నిజమైన స్వభావం బయటపడింది. కొంతమంది హిందువులుగా ఉండి క్రైస్తవులకు వస్తారు, కొంతమంది క్రైస్తవులుగా ఉండి హిందువులోకి వెళ్తారు. వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉండటం వల్ల వాళ్ళ యొక్క నిజమైన క్యారెక్టర్ అనేది బయటపడింది. దేవుడు భూమి మీద ఎవరిని కూడా వదిలిపెట్టడో, అందరినీ కూడా పరీక్షిస్తూ ఉంటాడు. ఎటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలో కలిగిస్తే వాళ్ళ నిజమైన స్వభావం బయటపడిద్దో, వాళ్ళు ఏదో మంచిగానే తయారవుతారు లేదా చెడ్డగానే తయారవుతారు. వాళ్ళ నిజమైన స్వభావం ఎప్పుడైతే బయటపడిద్దో అలాంటి పరిస్థితులు అందరికీ కూడా దేవుడు కలగజేస్తాడు. మనం ఎందుకు మరి దేవుడిని క్వశ్చన్ చేస్తామంటే, భూమి మీద ఇదే ఆనందం ఇదే బాధ, డబ్బులు ఉండడమే ఆనందం డబ్బులు లేకపోవడమే బాధ, అనుకున్న ప్రతిదీ జరగడమే ఆనందం అనుకున్న ప్రతిదీ జరగకపోతే కష్టం, ఇలాగ మనం టెంపరీగా ఆలోచిస్తాం కాబట్టి, ఈ భూమి మీద సంగతులే మనం ఆలోచిస్తాం కాబట్టి దేవుడి యొక్క సంగతులు మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆత్మానుసారంగా మనం ఆలోచిస్తే అప్పుడు దేవుడి యొక్క క్రియలు అనేవి మనకు అర్థమవుతాయి. మరి పాస్టర్లు చెప్తూ ఉంటారు కదండి, ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేస్తాడండి అని చెప్పి. ప్రార్థన చేయండి, దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? మన విశ్వాసానికి అది ఉపయోగపడిద్ది, ఆ సమయానికి అది మనకు ఉపయోగపడిద్ది అనుకుంటేనే దేవుడు చేస్తాడు. యోబు చాలా కాలం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే స్వస్థత జరిగిందా? కొంతకాలం తర్వాత జరిగింది. ఏ సమయానికి నీకు మంచిదో ఆ సమయానికి దేవుడు నీకు అది దయచేస్తాడు. కొంతమంది విశ్వాసులే, బైబిల్లో భక్తులే, అయినా కానీ కష్టాలు అనుభవించారు. చివరి వరకు వాళ్ళ కష్టాలు అనుభవిస్తూనే చనిపోయారు. లాజర్ కనబడతాడు మనకి లోకాసు వార్తలో, ఒళ్ళంతా కురుపులు వచ్చే లాజర్కి. చివరి వరకు దేవుడు స్వస్థత ఇవ్వలేదే. యోబుకి ఇచ్చాడు స్వస్థత, లాజర్కి ఇచ్చాడా? లాజర్ ప్రార్థన చేసి ఉండడా, ప్రభువా ఈ కురుపులన్నీ నా దగ్గర నుండి తీసే ప్రభువా, ఈ అనారోగ్యం తొలగించు ప్రభువా అని లాజర్ ప్రార్థన చేసి ఉండడా దేవుడికి? మరి లాజర్ ప్రార్థన దేవుడు అంగీకరించలేదే.
మనం అనుకుంటాం భూమి మీద ఆ స్వస్థత చేయడమే లాజర్ని దేవుడు ప్రేమించడం అని మనం అనుకుంటాం. దేవుడు ఏమంటాడంటే భూమి మీద జీవితం కాదు, నేను శాశ్వత కాల పరిష్కారం చూస్తున్నా, చనిపోయిన తర్వాత పరలోకం ఇస్తా, అది నిజమైన పరిష్కారం, శాశ్వత పరిష్కారం. ఈ భూమి మీద ఏది జరిగినా, మనకి డబ్బు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఆనందం వచ్చినా, సుఖాలు వచ్చినా, ఐశ్వర్యం వచ్చినా, ఏది వచ్చినా కానీ అవి భూమి మీద మన యొక్క క్యారెక్టర్ని పరీక్షించడానికి. మనం ఏదైనా మంచిగానే తేరుతాం, చెడ్డగానే తేరుతాం. అలాంటి పరిస్థితులు దేవుడు మన దగ్గరికి తీసుకురావడానికి. అంతేగాని ఏదో మనం అంతకుముందు పాపం చేశాం కాబట్టి దేవుడు శిక్షించడం, అంతకుముందు ఏదో పలహారం ఏదో తినేసాం కాబట్టి, నిమ్మకాయ ఏదో తొక్కాం కాబట్టి అది దేవుడు మనసులో పెట్టేసుకుని ఇప్పుడు దేవుడు మనల్ని శిక్షించడం, ఇదేదో రివెంజ్ డ్రామా కాదు. దేవుడు ఏదో రివెంజ్ తీర్చుకోవాలనుకోవడం, నువ్వు చర్చికి వెళ్ళట్లేదు కాబట్టి దేవుడు నిన్ను శిక్షించడం, రివెంజ్ డ్రామా కాదు. ఇదంతా కూడా ఏంటంటే మనం మంచివారిగా తయారవడానికి, విశ్వాసంలో ఎదగడానికి ఎటువంటి పరిస్థితులు మనకు అవసరమో అటువంటివి దేవుడు దయచేస్తున్నాడు అని దాని అర్థం. కొంతమంది ప్రార్థనతో గట్టిగా అడుగుతారు, కష్టపడతారు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు అని వాళ్ళ శ్రమను చూసి దేవుడు వాళ్ళకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. అలా అందరికి ఇస్తాడంటే కొంతమందికి ఇస్తాడు, కొంతమందికి ఇవ్వడు. ఎందుకంటే వీళ్ళ విశ్వాసం కదా అవసరం, వాళ్ళ విశ్వాసం కదా అనవసరం. ఇదంతా కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండొచ్చండి. ఎందుకు కష్టంగా ఉంటుందంటే అర్థం చేసుకోవడానికి ఒక్కొక్కల మనస్తత్వం ఒకలా ఉంటుంది కాబట్టి. నా మనస్తత్వం ఒకలా ఉంటుంది, నా ఆలోచనలు ఒకలా ఉంటాయి, మీ మనస్తత్వం ఒకలా ఉంటుంది, మీ ఆలోచనలు ఒకలా ఉంటాయి, ఇంకొకటి మనస్తత్వం ఇంకోలా ఉంటుంది. అందరికీ ఒకటే పరిస్థితులు పెట్టేస్తే అది ఎలా కుదురుతుంది? నా సామర్థ్యానికి తగ్గట్టు, నా ఆలోచనలకు తగ్గట్టు ఎటువంటి పరిస్థితులు పెడితే నేను మంచివాడిగా ఉంటానో చెడ్డవాడిగా ఉంటానో అటువంటి పరిస్థితులు నాకు పెడతాడు దేవుడు. మీకు ఎటువంటివి పెట్టాలో అటువంటివి మీకు పెడతాడు, వేరే వాళ్ళకి ఎటువంటివి పెట్టాలో అటువంటివి పెడతాడు. ఫైనల్గా మన జీవితాలన్నీ ముగిసిపోయిన తర్వాత, అంటే మన ఆయుష్ తీరిపోయిన తర్వాత అప్పుడు శాశ్వత కాల పరిష్కారాన్ని ఇస్తాడు. మనం మంచిగా ఉంటున్నామా చెడ్డగా ఉంటున్నామా అనే దాన్ని బట్టి పరలోకమా నరకమా అనేది ఇస్తాడు. పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం కదా, అరే ఆ స్కూల్ వయసే కదా, కొద్ది రోజులే కదా కష్టపడతారు, ఒక్కరోజు కదా, మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తారు కదా, ఆ రోజు స్కూల్లో వాళ్ళు ఎంత కష్టపడినా అది వాళ్ళ జీవితానికి ఉపయోగపడుద్ది కదా అని తల్లిదండ్రులు ఎలా అయితే అనుకుంటారో ఈ భూమి మీద జీవితాన్ని కూడా దేవుడు అలాగే చూస్తాడు. భూమి మీద జీవితం అనేది పరీక్షా కాలం. ఆ కాలంలో వాడికి కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఏదొచ్చినా కానీ అది పరీక్షా కాలం మాత్రమే. ఆ పరీక్షా కాలంలో మీరు ప్రార్థన చేయండి దేవుడికి, మీ విశ్వాసానికి అది అవసరం అనుకుంటే దేవుడు ఇస్తాడు, మీ విశ్వాసానికి అది అవసరం కాదనుకుంటే వేరే ఇంకోటి ఏదో ఇస్తాడు. మీరు కష్టపడండి, మీ కష్టాన్ని చూసి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మీరు దేంట్లో అయితే కష్టపడుతున్నారో అందులో దేవుడు మీకు విజయాన్ని దయచేస్తాడు. మనుషులు చేసిన తప్పుల వల్ల అంగవైకల్యం వస్తుంది, మనుషులు చేసిన తప్పుల వల్ల గుడ్డితనం వస్తుంది. చనిపోయిన తర్వాత అంగవైకల్యం ఉంటుందా? చనిపోయిన తర్వాత గుడ్డితనం ఉంటుందా? మనుషులు చేసిన తప్పుల వల్ల భూమి మీద మనం శ్రమ పడుతున్నా కానీ చనిపోయిన తర్వాత అటువంటి శ్రమలేమి లేకుండా దేవుడు ఆ ప్రతి తప్పుని సరిచేస్తాడు. మనుషులు చేసిన తప్పుల వల్ల భూమి మీద మనం పేదరికం అనుభవిస్తున్నామేమో, మనుషులు చేసిన తప్పుల వల్ల, మనుషులు సృష్టించిన అసమానతల వల్ల భూమి మీద మనల్ని వేరే వాళ్ళు తక్కువగా చూస్తున్నారేమో, చనిపోయిన తర్వాత కూడా అలాగే ఉంటుందా? అలా ఉంటుంది కదా. మంచి వాళ్ళందరికీ దేవుడు పరలోకంలో గొప్ప స్థానాన్ని, మహిమా స్థానాన్ని ఇస్తానన్నాడు కదా. ఒరే మీరు ఒకవేళ ఏమైనా కష్టాలు పడుతుంటే నన్ను గుర్తెచ్చుకోండి, నేను ఏ పాపం చేశానని నిన్ను కష్టాలు పడ్డానని యేసుక్రీస్తు వారు చెప్తారు. యేసుక్రీస్తు వారి కన్నా ఎక్కువ కష్టాలు ఎవరన్నా పడ్డారా? యేసుక్రీస్తు వారే అన్ని కష్టాలు పడ్డప్పుడు, వేరే వాళ్ళు యేసుక్రీస్తుని అంత శ్రమ పెట్టినప్పుడు ఏ తప్పు చేయకుండా మనకు కష్టాలు వస్తున్నాయి అంటే మన విశ్వాసానికి పరీక్షగా దేవుడు ఆ సందర్భాన్ని మన దగ్గర తీసుకొచ్చాడు. తట్టుకుని నిలబడాలి, వేరే వాళ్ళకి సహాయం చేయడానికి. మీరు కష్టాలు పడినా పర్లేదు, మీ ప్రాణం పెట్టైనా కానీ మీ సహోదరులను కాపాడండి అని దేవుడు చెప్పాడు. భూమి మీదే ఆనందంగా ఉండాలని మన సహోదరుని మోసం చేస్తే, సహోదరుని పక్కన పెట్టేస్తే, వేరే వాళ్ళని అసహించుకుంటూ మనం బ్రతికితే భూమి మీద బ్రతికే కొద్ది కాలం ఆనందంగా ఉంటామేమో, చనిపోయిన తర్వాత దేవుడు శాశ్వత కాలం తీర్పుని తీసుకొస్తాడు కదా, నరకంలో వేస్తాడు కదా. దేవుడి యొక్క తీర్పు అనేది, దేవుడి యొక్క పరిష్కారం అనేది శాశ్వతంగా ఉంటది. ఈ భూమి మీద దేవుడు మనకి కష్టాలు ఇచ్చినా సుఖాలు ఇచ్చినా ఏది ఇచ్చినా మన పరిస్థితిని బట్టి దేవుడు మనకి ఏది ఇచ్చినా అదంతా కూడా భూమి మీద విశ్వాస పరీక్ష మాత్రమే. మీ విశ్వాసానికి పలానా స్వస్థత కార్యం అవసరం అనుకుంటే దేవుడు చేస్తాడు. మీ విశ్వాసానికి పలానా ఆర్థిక ఇబ్బంది తీసేయడం, ఆరోగ్య ఇబ్బంది తీసేయడం అదంతా కూడా అవసరం అనుకుంటే దేవుడు చేస్తాడు. లేదా ఉంటేనే మీరు విశ్వాసం ఎదుగుతారు, లేదా చెడ్డవాళ్ళకి అయిపోతారు అనుకుంటే దేవుడు ఇవ్వకపోవచ్చు. ఏదైనా కానీ మన ఇండివిజువల్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కళ్ళ పరిస్థితులు ఒక్కోలా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్కలాగా తీర్పు తీరుస్తాడు. నాకు పెట్టే కష్టాలు మీకు పెడితే మీరు భరించలేరేమో, మీకు పెట్టే కష్టాలు నాకు పెడితే నేను భరించలేనేమో. ఎవరు ఎంతవరకు భరించగలరో అంతవరకు దేవుడు వాడిని శ్రమ పెడతాడు. అందులో కూడా మరలా తప్పించుకునే మార్గాన్ని సృష్టిస్తాడు. ఇవన్నీ దేనికంటే మనం భూమి మీద మంచిగా తయారవడానికి, మనలో ఉండే చెడు లక్షణాలను మనం పోగొట్టుకోవడానికి. ఎటువంటి పరిస్థితులు నీ ముందు తీసుకొస్తే నువ్వు మంచిగా తయారవుతావో, ఎటువంటి పరిస్థితులు నీ ముందు తీసుకొస్తే నువ్వు చెడ్డగా తయారవుతావో, నీ స్వభావం అనేది ఎప్పుడు బయటపడిద్దో, ఎలా బయటపడిద్దో అటువంటి పరిస్థితులే దేవుడు నీ దగ్గర తీసుకొస్తూ ఉంటాడు అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఏ తప్పు చేయకుండా కష్టాలు అనుభవించామా? ఆనందపడండి, పరలోకంలో మీ ధనం అధికం అవుతుంది. మీరు ఏ తప్పు చేయకుండా నీతి నిమిత్తం మీరు కష్టాలు పడ్డారు కాబట్టి, నీతి నిమిత్తం మీరు హింస అనుభవించారు కాబట్టి, నీతి నిమిత్తం మీరు ఆకలి దప్పులతో ఉన్నారు కాబట్టి
పరలోకాన్ని మీకు ఇస్తాను, ఆనందపడండి, కొద్ది కాలం బాధ అనుభవిస్తారు, పరలోకంలో శాశ్వత కాలం ఆనందంగా ఉంటారు అని యేసుక్రీస్తు వారు మొదటి ప్రసంగంలోనే, అసలు కొత్త నిబంధన మొదటి పుస్తకం మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు మొదటి ప్రసంగం చేసేటప్పుడే ఈ మాటలన్నీ చెప్పాడు. మీరు ఒకవేళ ఏ తప్పు చేయకుండా కష్టాలు పడుతుంటే ఆనందపడండి, దేవుడు మంచి వాళ్ళ మీద చెడ్డ వాళ్ళ మీద అందరి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు, అందరి మీద ప్రకృతి ఒకేలా ఉంది, మనుషులు చేసిన వాటికే మనుషులు భూమి మీద అనుభవిస్తూ ఉంటారు. ఒకవేళ మీ విశ్వాసానికి ఇంకా ఏదైనా మంచిది కావాలి అంటే ప్రార్థన చేయండి, నేను చేస్తాను, నన్ను అడగండి, నేను ఇస్తాను, అది కూడా మీ విశ్వాసానికి అవసరమైతే నేను ఇస్తాను, ఏ సమయంలో అవసరమైతే ఆ సమయంలో ఇస్తాను. ఈ మాటలన్నీ కూడా దేవుడు చెప్పినాయే. ఈ గుడ్డివాడి సందర్భం మరలా చదువుకుందాం చూడండి. వీడు తప్పు చేయలేదు, వీడి తల్లిదండ్రులు తప్పు చేయలేదు, దేవుడి యొక్క క్రియలు వీడి యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. దేవుడి యొక్క క్రియలు ప్రత్యక్షపడ్డం అంటే గుడ్డివాడిగా పుడటం వల్లే అతడు మంచివాడో చెడ్డవాడో బయటపడుతుంది. దేవుడు అతడి జీవితంలో ఏ ఏ కార్యాలు చేస్తాడో బయటపడిద్ది. ఇవన్నీ కూడా తీర్పు దినాన్ని అందరికీ తెలియబడతాయి. యేసుక్రీస్తు వారు రెండవ రాకడ సమయంలో అందరికీ తెలియబడతాయి. కొంతమంది గుడ్డివారిగా ఉన్నప్పుడు స్వస్థత కలిగిద్ది, కొంతమందికి కలగదు. వీళ్ళ ద్వారా దేవుడు ఏ కార్యాలు చేయాలనుకుంటున్నాడో వీళ్ళ ద్వారా చేస్తాడు, వాళ్ళ ద్వారా దేవుడు ఏ కార్యాలు చేయాలనుకుంటున్నాడో వాళ్ళ ద్వారా చేస్తాడు. వాళ్ళని చూపించి వేరే వాళ్ళకి బుద్ధి చెప్తాడు. అరే వీడు గుడ్డివాడిగా ఉండి ఎంత సాధించాడు చూడండిరా, మీరేం చేస్తున్నారా? అరే వీడు కుంటివాడిగా ఉండి ఎంత సాధించాడు చూడండిరా, మీరేం చేస్తున్నారా? వాళ్ళల్లో ఉన్న డెడికేషన్ మీకు లేకుండా పోయిందారా? వాళ్ళని బట్టి వేరే వాళ్ళని తీర్పు తీరుస్తాడు, మరలా వాళ్ళకి వేరే రకమైన పరిస్థితులు అనుగ్రహిస్తాడు. దేవుడి యొక్క కార్యాలు అన్ని విషయాల్లో బయలుపరచబడతా ఉంటాయి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడి కార్యాలు బయలుపరచబడతా ఉంటాయి, మనం సుఖాల్లో ఉన్నప్పుడు దేవుడి కార్యాలు బయటపడతా ఉంటాయి. ఒకళ్ళు పుట్టినప్పుడు దేవుడి కార్యాలు బయటపడతాయి, ఒకళ్ళు చనిపోయినప్పుడు దేవుడి కార్యాలు బయటపడతాయి. ప్రతి దాన్ని బట్టి దేవుడి మనసు అనేది బయలుపడుతుంది. ప్రతి దాన్ని బట్టి దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు, దేవుడి యొక్క లక్షణాలు ఏంటి అని అందరికీ కూడా తీర్పు తీర్చడానికి, అందరికీ కూడా దేవుడి గురించి బయలుపరచడానికి, ఆయన కార్యాలు ఎలా ఉంటాయని తెలియడానికి ఒక్కొక్క సందర్భం ఒక్కొక్కలా జరుగుతూ ఉంటుంది. వీడు గుడ్డివాడిగా పుడటానికి వాడు చేసిన పాపమో వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపమో కారణం కాదు. దేవుడి యొక్క క్రియలు వీడి యందు ప్రత్యక్షపరచబడ్డానికే వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచూ ఉండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగు అని చెప్పాను. పగలు రాత్రి అంటే మామూలు పగలు రాత్రి అనుకోకండి. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు వారు ఎవరి జీవితంలో అయితే ఉంటారో అది వెలుగు, యేసుక్రీస్తు వారు ఎవరి జీవితంలో అయితే ఉండరో అది చీకటే. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది? భూమి మీద మనం బతుకున్నంత వరకే జరుగుతూ ఉంటుంది. చనిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి దేవుడి క్రియలు ఏమి ఉండవు. ఒక్కసారి తీర్పు జరిగింది అంటే మంచోళ్ళు పరలోకానికి, చెడ్డవాళ్ళు నరకానికి వెళ్ళిపోయారంటే దేవుడి క్రియలు మరలా నరకంలో ఏం తెలుసుకుంటారు వాళ్ళు? అక్కడతో తీర్పు అయిపోయింది. భూమి మీద జీవితం ఉన్నప్పుడే ప్రతి సందర్భాన్ని బట్టి కూడా దేవుడి క్రియలు అనేవి మనకి బయలుపడతా ఉంటాయి. ఇవన్నీ కూడా మనిషికి వేరువేరుగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి మనిషి యొక్క స్వభావం వేరుగా ఉంటుంది కాబట్టి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. భూమి మీద మీకు ఏ కష్టాలు వచ్చినా కానీ ఇందువల్ల వచ్చాయా, అందువల్ల వచ్చాయా, నేను పాపం చేయడం వల్ల, నా తల్లిదండ్రులు పాపం చేయడం వల్ల, లేదా ఇంకేమన్నానా, ఇలా రీజన్స్ ఎతకడం మానేయండి. దానికి కారణాలు ఏంటి అని కనుక్కోవడం మానేయండి. దేవుడికి ప్రార్థన చేయండి. అది మీ విశ్వాసానికి ఉపయోగపడేదైతే దేవుడు దాన్ని తీరుస్తాడు, లేదంటే దేవుడు మరొక సమయంలో దాన్ని తీరుస్తాడు. ఆ సమయానికి దేవుడు దాన్ని పరిష్కరించకపోయినా మనం చనిపోయినప్పుడు తీర్పు దినాన్న శాశ్వతమైన పరిష్కారాన్ని దేవుడు దయచేస్తాడు. అప్పటి వరకు దాని ద్వారా దేవుడు ఏ ఏ క్రియలు చేస్తున్నాడు అని ఆ క్రియల కోసం మనం కనిపెట్టుకుని చూడాలి. విశ్వాసాన్ని బలపరుచుకోవాలి, తప్పు చేయకుండా మంచి చేస్తూ బ్రతకాలి. యేసుక్రీస్తు వారు ఎలా అయితే చెప్పారో అలా బ్రతకాలి. ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. మనకి ఏ కష్టాలు వచ్చినా కానీ ఇందువల్ల అందువల్ల అని తాత్కాలిక కారణాలు వెతకకుండా దాని ద్వారా దేవుని క్రియలు ఎలా బయలుపడుతున్నాయి అనే దానికోసం మనం వేచి చూడాలి. కొన్నిసార్లు అవి మన ప్రయోజనం కోసం జరుగుతాయి, కొన్నిసార్లు మన ద్వారా వేరే వాళ్ళ ప్రయోజనం కోసం జరుగుతాయి, కొన్నిసార్లు ప్రయోజనం కోసం జరుగుతాయి, కొన్నిసార్లు శిక్ష కోసం జరుగుతాయి, కొన్నిసార్లు తీర్పు కోసం జరుగుతాయి. ఏ సందర్భం ఎలా ఉంటుంది అని ఒక్క మాటతో మనం చెప్పలేం. ఎందుకంటే ఒక్కొక్కరి విశ్వాసం ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్కలా తీర్పు తీరుస్తాడు. కాబట్టి యోబు జీవితాన్ని గుర్తుపెట్టుకోండి. యోబు ఏ తప్పు చేశాడని యోబుకు కష్టాలు వచ్చాయి. యోబు గారు ప్రార్థన చేస్తారు, ప్రభువా నేనేం తప్పు చేశా, ప్రభువా నాకు ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి, ప్రభువా నా ఒళ్ళంతా ఎందుకు ఈ అనారోగ్యం వచ్చింది, చాలా ప్రార్థన చేస్తాడు యోబు దేవుడికి. దేవుడు ఒకే ఒక మాట అంటాడు. ఫైనల్ గా యోబు ఏ తప్పు చేయడం వల్ల అది వచ్చిందో యోబుకి చెప్పడు దేవుడు. దేవుడు ఏమంటాడంటే, నన్ను నమ్ము, నీకు రోగాలు వచ్చినా నమ్ము, నీకు ఆస్తి వచ్చినా నమ్ము, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నన్ను నమ్ము, ఈ ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నానే. ఎప్పుడు సూర్యుడు రావాలో, ఎప్పుడు చంద్రుడు రావాలో, ఎప్పుడు అగ్ని రావాలో, ఎప్పుడు వర్షం రావాలో, సముద్రంలో అన్ని రకాల జంతువులు, భూమి మీద అన్ని రకాల జంతువులు, వీటన్నింటినీ కూడా నేను కంట్రోల్ చేస్తున్నానే. నీ జీవితంలో ఏ సమయంలో ఏమి ఇవ్వాలో నాకు తెలీదా? నన్ను నమ్ము, నా క్రియలు నమ్ము, పాపం చేయకుండా ఉండు అనే ఒక్క మాటే దేవుడు యోబుకు చెప్తాడే కానీ
ఎందువల్ల యోబుకు ఆ కష్టాలు వచ్చాయి? తప్పు చేయడం వల్ల అంటే కాదు. బైబిల్ మనకు అదే చెప్తుంది. ఏ పరిస్థితుల వల్ల అయినా కానీ మనకు కష్టాలు వస్తే దాని వెనకాల కారణం కాకుండా దేవుడి మీద నమ్మకం కలిగి ఉండండి. పలానా సమయం, పలానా పరిస్థితుల్లో దేవుడు అవన్నీ కూడా తీరుస్తాడు, ప్రశాంతతను దయచేస్తాడు. ఒకవేళ భూమి మీద మనకి ప్రశాంతత దొరకపోయినా కానీ శాశ్వత పరిష్కారం, శాశ్వత కాల పరలోకం మనం మంచిగా ఉంటే మన కోసం వెయిట్ చేస్తుంది. దేవుడు దాన్ని మనకి ఇస్తాడు అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని క్లోజ్ చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతల తండ్రి, భూమి మీద ఏ పరిస్థితులు కలిగినా, ఎందుకు కలిగినా సమస్తము మీరు మా మంచి కొరకే చేస్తున్నారు అని మేము నమ్మి విశ్వాసంతో మీరు చెప్పినట్టుగా నడుస్తూ పాపానికి దూరంగా మీకు దగ్గరగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి. మమ్మల్ని విశ్వాసంలో ఏవైతే బలహీనపరుస్తున్నాయో ఆర్థిక, ఆరోగ్య, మానసిక అన్ని ఇబ్బందుల్ని మీ చిత్తానుసారంగా తొలగించండి. మరలా మేము కలుసుకుని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మీ చిత్తానుసారంగా కృప దయచేయమని కోరుకుంటూ మా ప్రభువు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.